ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పోలింగ్ పెద్ద ఎత్తున నమోదైంది. దానికి రీజన్ వాళ్ళు చెప్పుకునే రీజన్ ఏంటంటే, మేము సంక్షేమ పథకాలు అందించాం, ప్రతి ఇంటికి చేర్పించాం, కసితో వచ్చి ఓట్లు వేశారు అనేది. అది మొత్తం టీడీపీ ఓటు, కానీ చూసినోడు ఎవరన్నా ఫోటోలు తీసుకుంటే అది వైసీపీ ఓటు అనుకుంటే ఇంకంతకన్నా. ముఖ్యమంత్రి సాక్షాత్గా ఒక మాట చెప్పారు, 2019 రిజల్ట్స్కి ఇంకా మెరుగైన రిజల్ట్స్ రాబోతున్నాయి, దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడబోతుంది జూన్ 4న. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 151 సీట్లు రావట్లేదు అనేది వైఎస్ఆర్సీపీలో ఉన్న 50% కార్యకర్తలు. ఫోకస్ అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఉభయ గోదావరి జిల్లాలు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితి, అక్కడ ఆ 2 జిల్లాల్లో ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్, మేజర్ ఎఫెక్ట్ ఒకటి. రెండోది, వీళ్ళు నిద్రలేసిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి అని టీడీపీ కూటమి ఏదైతే ఉందో పక్కాగా ఈస్ట్ గోదావరిలో 15-14 సీట్లు మేము కొడతామని బలంగా చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరు గుండెల మీద చేసుకుని నేను గెలుస్తానని చెప్పే పరిస్థితి లేదు. 21 స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తుంది? ఎన్ని చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో వేరే. గ్రౌండ్ లెవెల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితి. పల్నాడు లాంటి జిల్లాలో ఎప్పుడూ లేనిది ఈసారి ఎందుకు అంత ఒక ప్రీ ప్లాన్డ్ అంటున్నారు, మొత్తం పోలీసుల సహకారం తీసుకుని ఓట్లన్నీ రిగ్గింగ్ చేశారు అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజంగా ఫ్యాక్టర్ ఏంటి? వన్ సైడ్గా చేస్తున్నా ఆడ ఏం మాట్లాడేవాళ్ళు కాదు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ. ఈసారి వాళ్ళందరూ ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు. దీనివల్లే గొడవలు ఎక్కువైనాయి. ఇప్పటికీ మీకు కాన్ఫిడెంట్ వచ్చిందా కూటమి రాబోతుంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు అనే ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారా? పోయినసారి వచ్చిన మెజార్టీ రాకపోవచ్చు అంటున్నారు. ఈసారి నేను డెఫినెట్గా చెప్పగలను, ఆ లబ్ధిదారులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీకి ఓటేయట్లా. వెల్కమ్ టు ఆర్టీవీ. గతంలో ఈ ఎన్నికలు జరగక ముందు దాదాపుగా గుంటూరుకు చెందిన తెలుగుదేశం నేత భరత్ రెడ్డితో చాలా సీరియస్గా ఆర్టీవీ ఒక డిబేట్ని నడిపింది. అంటే ఎందుకు భరత్ రెడ్డితో నడిపాము అంటే, భరత్ రెడ్డికి అంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంటు, తర్వాత ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాల మీద ఆయనకు ఒక రీసెర్చ్ చేసే అలవాటు ఉంది. దాదాపుగా గతంలో కూడా ఆయన చెప్పిన రీసెర్చ్ 100కి 100% కరెక్ట్ అయిన పరిస్థితుల్లోనే గతంలో ఒక 1 మంత్ బ్యాక్ కూడా మనం ఆయనతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూని డిబేట్ని నడిపాం. అయితే ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ ముగిసాయి, ఓటర్లు తమ తీర్పుని ఇచ్చారు, అవన్నీ కూడా మరో 4 రోజుల్లో బయటకు వచ్చే పరిస్థితుల్లో భరత్ రెడ్డితో మరోసారి ఆర్టీవీ ఇంటర్వ్యూ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తోందంటే, గతంలో ఆయన చెప్పిన మాటలకి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్కి ఎలా ఉండబోతుంది, ఆయన చెప్పిన మాటల మీదనే ఉంటున్నారా, ఏమైనా మార్పులు చేపులు జరగబోతున్నాయనే అంశాల మీద ఆయనతో మాట్లాడడానికి భరత్ రెడ్డితో మనం ప్రత్యేకంగా ఈరోజు కూర్చున్న పరిస్థితి అయితే ఉంటుంది. సార్ నమస్తే. భరత్ గారు, కరెక్ట్గా 1.5 మంత్ బ్యాక్ మీతో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే ఈ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు ఆ రోజు చాలా సీరియస్గానే మీరు మన ఇద్దరి మధ్య కొంత డిబేట్ జరిగిన పరిస్థితులు చూశారు. సో స్టిల్ ఫలితాలు ఇంకా 4 రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో మీరు అనుకుంటున్న ఆ రోజు ఏదైతే మాట్లాడారో అదే మాట మీద ఉన్నారా, లేదు పోలింగ్ సరళి పెద్ద ఎత్తున మహిళలు రావడం ఇవన్నీ చూసిన తర్వాత మీలో ఆలోచనలో కావచ్చు, మీ రిపోర్ట్స్లో ఏమన్నా తేడా వస్తుందా? ఆలోచనలో కానీ నేను ఆ రోజు చెప్పిన ఏ మాటలు అయితే ఉన్నాయో దానిలో నేను 100% ఆ రోజు ఏ స్టాండ్లో ఉన్నాను, ఇప్పుడు ఆ స్టాండ్లో ఉన్నాను. దానికి మించి ఇంకా ఎలక్షన్ బాగా జరిగింది అనేది నా అభిప్రాయం. అంటే ప్రధాన ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు చెప్పడం, పోలింగ్ పెద్ద ఎత్తున నమోదైంది, పర్టికులర్గా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, దాదాపు ఒక క్యూ లైన్లో గంటల పాటు నిలబడి ఓట్లేశారు. దానికి రీజన్ వాళ్ళు చెప్పుకునే రీజన్ ఏంటంటే, మేము సంక్షేమ పథకాలు అందించాం, ప్రతి ఇంటికి చేర్పించాం, కాబట్టే మహిళలు మాకు ఖచ్చితంగా ఓటు వేసి తీరాలి అని కసితో వచ్చి ఓట్లు వేశారు అనేది చెప్తుంది. అందులో కాకుండా
ముఖ్యమంత్రి సాక్షాత్గా ఒక మాట చెప్పారు, 151 రిజల్ట్ గతంలో 2019 రిజల్ట్స్కి ఇంకా మెరుగైన రిజల్ట్స్ రాబోతున్నాయి, దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడబోతుంది జూన్ 4న అని ఒక మాట చెప్పారు. మీరు ఏమంటారు దాన్ని? నేను ముఖ్యమంత్రి గారు 151 సీట్లు రాబోతున్నాయి అనేది మొన్న చెప్పిన సంగతి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 151 సీట్లు రావట్లేదనేది వైఎస్ఆర్సీపీలో ఉన్న 50% కార్యకర్తలు తెలుసు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు మీరు చెప్తున్న మహిళలు కానివ్వండి, మహిళలు అంటే లబ్ధిదారులే అని అనుకుంటాం పొరపాటు. ఇప్పుడు ఎగ్జాంపుల్, హైదరాబాద్లో నా అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ ఉన్నాడు, నేనున్న ఫ్లాట్స్లో. ఆ వాచ్మెన్ నిన్న నేను వెళ్ళేటప్పుడు వెళ్ళి ఓటేసావా అని అడిగి, సార్ నేను మా వైఫ్ మా చుట్టుపక్కల ఇక్కడ ఉన్న శ్రీకాకుళం వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఇక్కడ ఉన్న మేమందరం వ్యాన్ మాట్లాడుకొని కారు మాట్లాడుకొని వెళ్ళి ఓటేసి వచ్చాం, ఎవరికి వేసారని అడిగా. దానిలో ఎక్కువ మంది ఈ కారులో వెళ్ళిన వాళ్ళు కూడా 2 మగాళ్ళు ఉన్నారంట, 8 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ 8 మంది ఈ ఇన్నోవానో ఇట్లాంటివి మాట్లాడుకొని వెళ్ళి ఓటేసి వచ్చారు. 8 మంది వేసింది వైసీపీకి అనుకుంటే పొరపాటు. ఎక్కడైనా ఈ మహిళల్లో కూడా కాపు సామాజిక వర్గం ఉంది, బీసీలు ఉన్నారు, తర్వాత బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కమ్మవారు ఉన్నారు. ప్రతి మహిళ నా ఓటరు నా కోసమే వచ్చి క్యూలో నించుంది అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఉండదు. ఎందుకంటే నేను నించున్న మహిళల్లా నా వైసీపీ కోసం ఓటేసింది అనుకుంటే ఇంకంతకన్నా చెప్పడానికి ఎట్లా ఉంటుంది. మీరు చెప్పిన దానిలో ఓ పాయింట్ ఉంది, మహిళల్లో కొంత భాగం జనరల్గా ఉన్న వాళ్ళు కొంత వేసి ఉండొచ్చు, ఈయన ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి దాని మీద కొంత వేసి ఉండొచ్చు. కానీ క్యూలో నిలబడి మహిళలందరూ క్యూలో నిలబడి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గవర్నమెంట్ని తెచ్చుకోవాలనే దానిలో నించొని వేశారనే దాన్ని మాత్రం అవాస్తవం అనేది నేను నా పర్సనల్ నాకున్న ఈ రాజకీయ అనుభవం మీద కానీ లేకపోతే ఈ ఎలక్షన్ స్ట్రాటజీ మీద కానివ్వండి. ఇంకోటి ఎగ్జాంపుల్, ఇక్కడ గుంటూరులోనే గణేష్ నగర్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నేను లీడ్ చేసి ఆ ప్రాంతాన్ని కొంత వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ మార్చేశాను టీడీపీలోకి. ఆ బూత్ కాడికి ఎవరన్నా వెళ్తే పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ మహిళలు ఎగబడి వెళ్ళి ఓటేస్తున్నారు. అది మొత్తం టీడీపీ ఓటు. కానీ చూసినోడు ఎవరన్నా ఫోటోలు తీసుకుంటే అది వైసీపీ ఓటు అనుకుంటే ఇంకంతకన్నా హాస్యాస్పదం ఉండదు. ఎందుకంటే నేను రియల్గా నేను వెళ్ళి చూసిన కనీసం పాపం వాళ్ళు నించుంటే వాటర్ లేదు, ఫ్యాన్ లేదు, విపరీతమైన 45 degrees ఎండ, క్యూలో నించొని ఎగబడి వెళ్తున్నారు. ఎందుకు? మార్పు ఈసారి రావాలి అనేది. మహిళలందరూ క్యూలో నించున్న ప్రతి మహిళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తూ అనుకుంటే అది అవాస్తవం. ఎస్, ఎందుకంటే నేనేమంటానంటే వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి తమ ఓటును వేశారు అంటున్నారు. మీరు 2019 నుంచి ఇప్పుడు దాకా జరిగిన దానిలో ఎక్కడ టీడీపీ నుంచి వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు? మహిళలు మీరు అన్నట్టుగా మీకు ఎందుకు ఓటేయాలి? లబ్ధిదారులు అంటే నేను చెప్పేది లబ్ధిదారుల్లో కూడా మీకు రాజకీయ అనుభవం ఉంది కృష్ణమోహన్ గారు. లబ్ధిదారుల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేశారు, ఆరోగ్యశ్రీ అని లేకపోతే ఫీజు రిమెంట్. కానీ ఆ రోజు కూడా టీడీపీ పార్టీ తీసుకున్న టీడీపీ పార్టీ వాళ్ళు కానీ జనసేన ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ పార్టీకి ఓటేసుకున్నారు. ఈరోజు కూడా నేను చెప్తే లబ్ధిదారుల్లో లబ్ధిదారులందరూ తీసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు లబ్ధిదారులు అయిన అన్ని కులాలకి అన్ని మతాలకు వేసి ఉండొచ్చు. కానీ వాళ్ళకున్న అక్కడున్న ఇష్యూస్ని బట్టి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే ఉందండి. నిద్రలేసిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆ సామాజిక వర్గంలో కూడా కొంతమంది లబ్ధిదారులు ఉంటారు. ఈసారి నేను డెఫినెట్గా చెప్పగలను, ఆ లబ్ధిదారులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీకి ఓటేయట్లా. అంటే మీరు ఓవరాల్గా అంటే ఇప్పుడు మీరు రాష్ట్రం మొత్తంలో ఉన్న అన్ని ప్రాంతాలని చూసుకుంటూ వచ్చారు. సో ఒక్కొక్కసారి మనం ఉత్తరాంధ్ర చూసుకుందాం. ఫర్ సపోజ్ ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఉన్న మీ అంచనాలో ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి? ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ
ఈ 3 ప్రాంతాల్లో తీసుకుంటే మీ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంది? నేను లాస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను కృష్ణమోహన్ గారు, ఏదైతే వైజాగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రం వాళ్ళ మైండ్ సెట్ నాకు బాగా తెలుసు. వాళ్ళు లైట్ మైండెడ్ పీపుల్. వాళ్ళకి క్యాపిటల్ రావాలా, ఈ క్యాపిటల్ వస్తే మనకేదో జరిగిపోద్ది, మనం ఏదో లబ్ధి పొందుతాం అనే దానిలో లేరు వాళ్ళు. మన క్యాపిటల్ వద్దురా బాబు అనే మైండ్లోనే ఉన్నారు వాళ్ళు. క్యాపిటల్ వస్తే మేలే కదా వాళ్ళకి. నేను అదే చెప్పింది, వైజాగ్ ఆల్రెడీ బ్రహ్మాండమైన సిటీ. వాళ్ళు అక్కడికి వైజాగ్ మళ్ళీ క్యాపిటల్ వచ్చి మా కొండలన్నీ పోతాయి, మా నేచర్ అంతా డిస్టర్బ్ అయ్యిద్ది, మాకు ట్రాఫిక్ పెరిగిద్ది, ఈ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇబ్బంది పడతాం. మేమేదో హ్యాపీగా బీచ్లో 4 రోజులు కాసేపు 1 గంట కూర్చొని ఇంటికి వచ్చి హ్యాపీ రెస్ట్ తీసుకుందాం అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళే కానీ వైజాగ్ పీపుల్. అంటే ఈ గూండాగిరి పెరిగిపోద్ది అనే ఏమైనా ఆలోచన ఉందా? గుండాగిరి అనే దానికన్నా వాళ్ళు లైట్ మైండెడ్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే ఈ క్యాపిటల్ ఇష్టం లేదు వాళ్ళకి. మనకు చాలు. ఇప్పుడు క్యాపిటల్ రావటం వల్ల అదనంగా వాళ్ళకేం రియల్ ఎస్టేట్ పెరిగేది. ఆల్రెడీ ఆ రియల్ ఎస్టేట్ విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ 50,000 లక్ష అయిపోయి ఉన్నాయి గజాలు. వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి ఎన్ని ఇష్యూస్, ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారు క్యాపిటల్ వస్తే, మనకెందుకు, మన ప్రాంతం హ్యాపీగా మనం ఉన్నాం అనే దాని మీదే వాళ్ళు ఉన్నారు. కానీ నేను క్యాబ్ డ్రైవర్స్ని చాలామందిని అడిగాను. క్యాబ్ డ్రైవర్ కూడా అదే అంటాడు, మాకెందుకు సార్ రాజధాని, మేమేదో హ్యాపీగా మా పాడి మేము బతున్నాం, ఈడ కొత్త వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ పెరిగిద్ది, పొల్యూట్ అయిపోద్ది సిటీ అంతా, మాకు రాజధాని అవసరం లేదనేది మేజర్ పార్ట్. వాళ్ళు ఉంటారు అక్కడ కూడా, రాజధాని కావాలనుకున్నవాడు ఎవరో భూములు ఉన్నవాళ్ళు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంత భాగం 10 to 15% ఉండొచ్చు. కానీ క్యాపిటల్ వల్ల విశాఖపట్నంలో విపరీతమైన ఓట్లు పడతాయని అది అవాస్తవం. నాకు తెలిసి విశాఖపట్నం సిటీలో కూడా ఏదో ఒక కేకే రాజు గారి కాన్స్టిట్యున్సీ నార్త్, విశాఖపట్నం నార్త్ ఏదైతే ఉందో అదొకటే టైట్ ఫైట్ అంటున్నారు. కానీ ఏ సీటు విశాఖపట్నం సిటీలో ఏ సీటు వైఎస్ఆర్సీపీ గెలవబోట్లేదు. ఇదొకటి కేకే రాజు గారిది టైట్ ఫైట్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. అది ఇలా రేపు 4వ తారీఖు చూడాలా. శ్రీకాకుళంలో కూడా ఒక పాలకొండ కానివ్వండి, లేకపోతే హెచ్చర్ల అట్లాంటి పాతపట్నం కానీ ఇట్లాంటి ఏదో ఒక 4-3 సీట్లు, పలాష లాంటి ఇట్లాంటి ఏదన్నా ఒక 4-3 సీట్లు ఏదో వైసీపీ టైట్ ఫైట్, అంటే అది గెలుస్తామని చెప్పలేకపోతున్నారు, టైట్ ఫైట్లో ఉందని చెప్తున్నారు. కానీ ఆడ కూడా ఆల్మోస్ట్ టీడీపీ లీడ్ ఉన్నట్టు నాకున్న సమాచారం. విజయనగరం ఇదే చెప్తుందండి. మీకు మార్పు వచ్చిందని చెప్పడానికి ఈరోజు బొత్స గారు లాంటి కాన్స్టిట్యున్సీ, చీపురుపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ కూడా ఎలక్షన్ టైట్గా నడిచింది. పోయినసారి వచ్చిన మెజార్టీ రాకపోవచ్చు అంటున్నారు. కొన్ని చోట్ల బొత్స గారి కాన్స్టిట్యున్సీలో కూడా టైట్ ఫైట్ అని చెప్తున్నారు. ఈసారి ఒకవేళ సహజంగా బొత్స గారికి ఫ్యామిలీ అక్కడ అంతా వర్క్ చేస్తారు, ఇవన్నీ ఉండబట్టి విజయనగరంలో ఏదన్నా 1-2 సీటు ఎక్స్ట్రా రావచ్చేమో, అంటే ఉత్తరాంధ్రలో కొంత విజయనగరంలో ఎక్కువ సీట్లు రావచ్చేమో అనిపిస్తుంది. కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషను, నాకున్న డేటాను బట్టి అయితే ఆ విజయనగరం కూడా అంత ఈజీగా అయితే ఏం లేదు. నేను చేసిన దాన్ని బట్టి అవసరమైతే 1 సీట్ టీడీపీకి కూడా రావచ్చు, అవకాశం ఉంది, ఎక్స్ట్రా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి బొత్స గారు ఝాన్సీ గారు ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వటం వల్ల ఈయన విశాఖపట్నం పరిమితం అయ్యి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకొని అక్కడేమన్నా టైట్ అవ్వచ్చు అనేది కూడా నా పర్సనల్ ఒపీనియన్. నేనున్న దాన్ని బట్టి ఓవరాల్గా ఉత్తరాంధ్రలో టీడీపీ, అది సహజంగానే టీడీపీకి బాగా పట్టున్న కాన్స్టిట్యున్సీ, పవన్ ఓట్ బ్యాంక్ చేరింది, బీజేపీ కొంత ఉంది, బీసీలంతా టీడీపీతోనే ఉన్నారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో నాకు తెలిసి టీడీపీకే ఎక్కువ శాతం సీట్లు వస్తాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఉత్తరాంధ్ర పరిస్థితులు ఒక రకంగా ఉంటే, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా రకంగా, అంటే ఫోకస్ అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఉభయ గోదావరి జిల్లాలు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితి, అక్కడ ఆ 2 జిల్లాల్లో ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒకటి. రెండవది, అక్కడ జరిగిన కొన్ని కుల సమీకరణాలు కూడా ఎప్పుడూ జరగని కుల సమీకరణాలు ఈసారి ఒకటిగా నిలిచాయి అనేది ఒక వార్త అయితే వస్తుంది. నిజమేనా? అది మీ అంచనా ఎలా ఉంది? నేను ఒకటైతే చెప్పగలను, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. దాని వరకు నేను పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్, మేజర్ ఎఫెక్ట్ ఒకటి. రెండోది, వీళ్ళు నిద్రలేసిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి జనరల్గా ఈ ఇళ్లలో ఉన్న ఆడోళ్ళు మగాళ్ళ కన్నా బయటికి వెళ్తే రిఫ్లెక్షన్ కొంచెం, మనం బయటికి వెళ్తే కొంచెం రిలాక్స్ అవుతాం.
పాపం వాళ్ళ టీవీలు చూసి 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 పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న పిచ్చి ప్రేమతో నాకు తెలిసి ఈసారి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో ఉన్న మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో 90% కొట్టేసుకుంటారు కూటమికి. పిల్లలు చిన్నపిల్లల్లో పవన్ కళ్యాణ్ అంటే యంగ్స్టర్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉన్నారు. ఈసారి చదువుకున్న కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం ఒక్కసారికి అనేది వచ్చేసింది. రెండోది అక్కడున్న చాలా సిచ్యువేషన్స్, అక్కడున్న యాక్వా కానివ్వండి, యాక్వా కరెంటు రేట్లు పెరగటం కానివ్వండి, నాకున్న డేటా ప్రకారం అక్కడున్న బీసీ సామాజిక వర్గం కూడా ఈసారి కూటమికి ఓటేశారన్నది నాకు పక్కా డేటా. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఆ రంపచోడవరం కానివ్వండి, లేకపోతే అనపర్తి కానివ్వండి, లేకపోతే కాకినాడ టౌను, లేకపోతే ఈయన మన రాజానగరం కానివ్వండి, ఇట్లా ఏదో ఒక 3-4 కాన్స్టిట్యున్సీల్లోనే టైట్ ఫైట్ అని చెప్తున్నారు. అది కూడా తుని. ఈ టైట్ ఫైట్ అనే చెప్పే దానిలో కూడా ఎవరు నేను గుండెల మీద చేసుకొని వైఎస్ఆర్సీపీ నుంచి నేను గెలుస్తున్నా అని చెప్పేది ఏది లేదు. కానీ టీడీపీ కూటమి ఏదైతే ఉందో పక్కాగా ఈస్ట్ గోదావరిలో 15-14 సీట్లు మేము కొడతామని బలంగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరు గుండెల మీద చేసుకుని నేను గెలుస్తానని చెప్పే పరిస్థితి లేదు ఈరోజు. వెస్ట్ గోదావరికి వచ్చినాం. వెస్ట్ గోదావరిలో కూడా ఇప్పుడు ఏదైతే మన పోలవరం ఆమె వనిత గారి కాన్స్టిట్యున్సీ ఏది నించుందో కొవ్వూరు కాదండి, అది మన ఇంకో కాన్స్టిట్యున్సీ ఉంది గోపాల్పురం, తర్వాత ఇంకే అట్లా ఏదన్నా ఒకటి అరా మీరు ఇంకేదన్నా చూసుకుంటే కాన్స్టిట్యున్సీలో ఒకటి అరా ఒక 3 కాన్స్టిట్యున్సీల్లో ఫైట్ కనపడుతుంది. అంతేగాని నేను గెలుస్తాను అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభ్యర్థి ఎవడని చెప్పలేకపోతున్నాడు. వెస్ట్ గోదావరిలో 3-4 సీట్లు అయ్యి టైట్ ఫైట్ ఏదేం జరగవచ్చు. అది వైసీపీకి పడవచ్చు, టీడీపీకి కానీ జనసేన రావచ్చు, చెప్పలేం ఏది వస్తుందని. ఆ పరిస్థితిలో ఈరోజు ఈ 2 జిల్లాల్లో ఉంది. ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ మనం కానీ ఫోకస్ చేస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో మేజర్ రోల్ అంతా కూడా ఈస్ట్ అండ్ వెస్ట్లోనే పోటీ చేశారు. సో ఆ అంచనా ప్రకారం ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచే పరిస్థితి అయితే ఉందా? 21 స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కృష్ణమోహన్ గారు మీకు ఇదే మాట. ఈసారి పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్గా డెసిషన్ తీసుకున్నాడు, తెలివిగా. ఏ అయితే గెలిచే స్థానాలు ఉన్నాయో, ఏ అయితే చక్కగా మంచి స్థానాలు ఆయన ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎక్కువ ఉందో అలాంటివే తీసుకున్నాడు. నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లలో ఈసారి పక్కాగా 70% సీట్లు కొట్టేస్తాడు. అంటే 16 సీట్లు వస్తుంది నేను అనుకోవటం, నేను పక్కా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నన్ను ఎవరో చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని. నాకు తెలిసి 30,000 పై చిలికే ఉంటుంది మెజార్టీ అని. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఊరికేదో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో వేరేగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనే పనిచేశారు అందరూ. అంటే కాపు ఓటు కన్వర్ట్ అయిందని చెప్తున్నారు. 100% అయింది. 100% కాపు ఓటు కన్వర్ట్ అయింది. కాపు బలిజ ఈ రాయలసీమలో ఉన్న బలిజ ఓటు కానివ్వండి, ఇక్కడ ఉన్న కాపు తూర్పు కాపులు ఇక కాపులో ఎన్ని తెగలు ఉన్నాయో అన్ని తెగల ఓట్ బ్యాంకు ఈసారి కూటమికి పక్కాగా టర్న్ అయిపోయింది. అది మాత్రం నేను చెప్పగలను. సో ఆ ఇంపాక్ట్ నీకు ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద కనపడుతుంది? డౌటే ఉంది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం కానివ్వండి, బలిజ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది. స్టేట్ మొత్తం ఇంపాక్ట్ 100% ఉంటుంది. ఇప్పుడు రాజంపేట అండి, రాజంపేట ఎందుకు టైట్ అవుతుంది, లేకపోతే రైల్వే కోడూరు ఎందుకు టైట్ అవుతుంది, ఎన్నిట్లో బలిజ సామాజిక వర్గం ఉంది. వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. తీసుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి కోసమైనా సరే కూటమికి ఓటు వేయాలి. మరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంపాక్ట్, మేజర్ ఇంపాక్ట్ ఏది పడింది అంటారు? క్యాపిటల్ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు, చిన్న కుర్రోడు కాడి నుంచి పెద్ద మనిషి దాకా 60 ఏళ్ళ దాకా రాజధాని పోద్దనే భయం అందరిలో పట్టుకుంది. ఇంకా రాజధాని పోతే ఈ 2 జిల్లాలు మనం ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే. సో గతంలో కూడా ఈ మాట మీరు చెప్పారు. అవును, మీరు వైసీపీ నుంచి తెలుగుదేశం పెట్టడానికి కూడా ప్రధానమైన 100% అదే. నేను వైసీపీ నుంచి రావడానికి కూడా మెయిన్ క్యాపిటలే. నేను చెప్పిందే జరుగుతుంది. ఈరోజు నేను చెప్పాను, చాలా చెప్పాను.
రేపు ఈ క్యాపిటల్ ఇక్కడ నుంచి పోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జెండా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు అని చెప్పాను. నేను నా మాట ఆ రోజు ఎవ్వరు లెక్క చేయలేదు. ఈరోజు గుంటూరు ఈస్ట్ ఎలక్షన్లో కానీ గుంటూరు ప్రాంతంలో ఉన్న ఎలక్షన్లో కానీ ఇంత జనం రివోల్ట్ అవడానికి, రెవల్యూషన్ రావడానికి నాయకులు ఎవరు పుష్ చేయాల, టీడీపీ నాయకులు కానీ ఎవరు పుష్ చేయాల. కేవలం ఇప్పుడు మా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఉంది, 20 ఏళ్లలో ఎప్పుడు జరగని గొడవలు జరిగినాయి. ఎవరు మేము కానీ, మా ఎంపీ గారు కానీ, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎవరు మేము గొడవలు పుష్ చేసే మనుషులు కదా. ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వీళ్ళందరూ జనాల్లోనే రెవల్యూషన్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో గొడవపడ్డారు. పల్నాడు లాంటి జిల్లాలో ఎప్పుడూ లేనిది ఈసారి ఎందుకు అంత ఇది ఒక ప్రీప్లాన్డ్ అంటున్నారు టీడీపీ వ్యక్తులు, కొంత ప్రీప్లాన్డ్గా చేసి మాచర్ల లాంటి నియోజకవర్గంలో మొత్తం పోలీసుల సహకారం తీసుకుని ఓట్లన్నీ రిగ్గింగ్ చేశారు అనేది ఒక చర్చ నడుస్తుంది. సేమ్ అవతల వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగానే మా మీద దాడులు చేశారని ఉంది. నిజంగా ఫ్యాక్టర్ ఏంటి? అది నాకు ఆ జిల్లాల మీద నాకు కొంత అవగాహన లేదండి. నాకు అవగాహన నేనేం దాని మీద పెద్దగా రీసెర్చ్ చేయలేదు, ఆ ప్రాంతం మీద ఎస్పెషల్లీ. కాకపోతే నేను అనుకోవటం, జనాల్లో అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, కూటమిని గెలిపించాలనే ఆలోచన అయితే పక్కాగా వచ్చింది. ఆ ఆలోచన వల్లే ఇంత ముందర ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీలో నుండి వన్ సైడ్గా చేస్తున్నా ఆడ ఏం మాట్లాడేవాళ్ళు కాదు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ. ఈసారి వాళ్ళందరూ ఎదురు తిరగటం స్టార్ట్ చేశారు. దీనివల్లే గొడవలు ఎక్కువైనది నా పర్సనల్. అంటే నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు, అక్కడ ఏం జరిగిందో మాకు ఇక్కడ ఈ ప్రాంతం మా గుంటూరు జిల్లా చూసుకోవడం సరిపోయింది. మాకు అక్కడ ఏం జరిగిందో నాకు అంత అవగాహన లేదు. నేను అనుకోవడం నేను ఓవరాల్గా జనాలు చూస్తే కసి పెరిగింది. కసి పెరిగింది. మీరు యాంటీ జగన్ గారిని దించాలనే ఓట్ బ్యాంక్ అయితే కసిగా లైన్లో నిలబడి ఓటేశారండి ఎవరైనా సరే. 2 జరిగినాయండి ఈరోజు ఎలక్షన్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వకూడదు అనే వర్గం ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారితో స్కీమ్ తీసుకున్న ఓటరే మిగిలాడు. ఆ ఓటర్కి ఈ ఓటర్కి మధ్యనే ఎలక్షన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వకూడదు అనే ఓటర్ల మధ్యన స్కీమ్స్ తీసుకున్న మధ్యనే. ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయేదంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పాత అభిమానులు కానీ పాత మాలాంటోళ్ళు కానీ ఎవరు ఈసారి ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. కారణం ఏంటి? ఎందుకు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఈసారి మీరు చెప్పిన దాంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ కావచ్చు, లేకపోతే పోల్ మేనేజ్మెంట్లో కూడా మనం చాలా వార్తలు వింటున్నాం. గుడివాడ లాంటి ప్రాంతంలో కూడా ఆ కార్పొరేటర్లే డబ్బులు తీసుకుని పారిపోయారు అనేది చాలా నియోజకవర్గాల్లో కూడా ఇదే ఇష్యూ జరుగుతోంది. అంటే ఎక్కడో కార్యకర్తకి పార్టీకి గ్యాప్ వచ్చేసిందే. ఫుల్ గ్యాప్ వచ్చింది. అది స్వయంకృతం. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థలు ఇవన్నీ పెడతాం వల్ల ఏదైతే వైఎస్ఆర్సీపీ పాత క్యాడరు, ఈయన జగన్ గారి కోసం పనిచేసిన పాత క్యాడర్లంతా కూడా పాపం వాళ్ళ టైము, ఆస్తులు ఇవన్నీ పెట్టుకొని ఇంతకాలం నడిపారు. కానీ రేపు ఈ 5 ఏళ్ళలో కూడా వాళ్ళ పెత్తనమే సాగల. వాళ్ళు ఏ వ్యాపారాలు చేసి మనీ సంపాదించుకోలే 5 ఏళ్ళలో. ఇవన్నిటి దృష్ట్యా వాళ్ళు కూడా పాపం ఒకలాంటి డిప్రెషన్కి వెళ్ళి మనం ఇంకా ఆ వాలంటీర్తోనో లేకపోతే ఆ వ్యవస్థలతోనో చేసుకుంటారులే అన్నట్టుగా ఏదో వేరే పార్టీలోకి వెళ్ళలేరు కాబట్టి అంటిముట్టినట్టు ఉన్నారు. కానీ 100% కానీ కూటమి పార్టీల్లో ఉన్న ప్రతి కార్యకర్త, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానీ 100% పనిచేశారు. అది జరిగింది. మంగళగిరి పరిస్థితి ఏంటి? మంగళగిరిలో గతంలో మీరు ఒకసారి చెప్పారు 30,000 ఓట్లతో ఖచ్చితంగా. 30,000 కాదన్న, 30,000 కాదు కృష్ణమోహన్ గారు. నేను నా వర్డ్ మీద ఈ రోజుకి నేను స్టాండ్ అయ్యే ఉన్నా. మంగళగిరి విషయంలో గుంటూరు ఈస్ట్ కూడా నేను చెప్తాను, ఇప్పుడు ఇది అయిన తర్వాత చెప్తాను. మంగళగిరి విషయంలో నేను ఈరోజు స్టాండ్ అయి ఉన్నాను. నేను 5 నెలల కిందట ఏది చెప్పానో 5 నెలల కిందట నేను చెప్పాను, నారా లోకేష్ గారు 20,000 పైచిలకు మెజార్టీతో గెలుస్తున్నాడని చెప్పాను. నేను ఆ స్టాండ్ మీద ఈరోజు నిలబడి ఉన్నాను. మంగళగిరిలో నారా లోకేష్ గారు 20,000 నుంచి మీరు అంటున్నారు కదా 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, 20,000 ఒక్క ఓటు కూడా తగ్గదు. 20,000 మెజార్టీకి ఒక ఓటు కూడా తగ్గదు. మీరేమో మాట చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా ట్వీట్లో చెప్తున్నారు మంగళగిరిలో ఈసారి. అదే నేను ఇప్పుడు చెప్తుంది అదే. మంగళగిరి ప్రాంతంలో
రెడ్డి సామాజిక వర్గం ఉందండి. నూతక్కి, రామచంద్రాపురం, ఉండవల్లి ఈ ప్రాంతాల్లో ఉన్న రెడ్డిస్ చాలామంది, తాడేపల్లితో సహా. వీళ్ళు కూడా ఈసారి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. కొంతమంది, అందరూ వేశారంట్లా, ఎక్కువ శాతం. కేవలం చెప్పాను కదా, స్వయం కుప్రాదం, ఈ క్యాపిటల్ ఇష్యూని గెలుక్కొని ఈ క్యాపిటల్ నేను నుంచి తీసేస్తానని చెప్పి అక్కడ వైజాగ్లో పెడతానని, కర్నూలులో పెడతానని, ఆ వైజాగ్లో పెట్టకుండా అక్కడ పీపుల్తో వాళ్ళు డిఫర్ అయ్యి, ఇక్కడ వీళ్ళతో డిఫర్ అయ్యి, ఇక్కడ కర్నూలులో డిఫర్ అయ్యి, కేవలం ఇవన్నీ చేసుకొని రేపు ఈరోజు లోకేష్ గారు, నేను అది కూడా చెప్తాను, 5 ఏళ్ళు లోకేష్ గారు డే 1 నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాడు. ప్రాంత ప్రజలను వదిలిపెట్టాలి, అక్కడ ఏ సమస్యలు వచ్చి నిలబడ్డాడు. అందుకని ఇంత భారీ మెజార్టీతో లోకేష్ గారు గెలవబోతున్నారు. మీరేమో ఈ మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో వైజాగ్లో ఆల్రెడీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత వెంటనే క్యాంప్ ఆఫీస్లో జాయినింగ్, అక్కడ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుంటున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరిగిపోతున్నాయి. ఎలా చూస్తారు దీన్ని? అంటే నాకున్న రాజకీయ అనుభవం బట్టి కానీ, నాకున్న చాలా అన్ని వర్గాలు నా స్నేహితులు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎంప్లాయీస్లో కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీలో కొంతమంది లీడర్స్తో కూడా నేను మాట్లాడాను. ఎవరితో మాట్లాడినా నాకు తెలిసి 95% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తుందనే దానికి అవకాశమే లేదు. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకా 5% ఏదైనా అద్భుతం జరగాలి, మెరికల్. అంటే ఎలాంటి అద్భుతం జరగచ్చు? ఏమో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము మా టీం వెళ్ళి 10 మందిని అడుగుతుంటే 8 మందో 7 మందో కూటమి కోటేయాలని చెబుతున్నారు, వేసామని చెబుతున్నారు, అంత మొదలు వేసామని చెబుతున్నారు. ఆ 3, 4 వాళ్ళు కూడా చెప్పట్లా, అది కూడా వేసామని చెప్పట్లే, వేయలేదని. మరి ఎలా ప్రభుత్వం వస్తుంది అనేది మాకు అర్థం కావట్లా. ఇప్పుడు సర్వే దానికన్నా కూడా మాకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్గా నేనేం చెబుతున్నాను, ఇందాక ఏం చెప్పాను, మా విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్న వాచ్మెన్స్ రోజువారీ పనిచేసిన వాళ్ళు కూడా వెళ్ళి టీడీపీకి వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడెక్కడ నిలబడి ఓట్లు వేశారో, ఇప్పుడు గుంటూరే ఉందండి ఎగ్జాంపుల్. ఏసీ కాలేజీలో ఒక ఎంప్లాయీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి 4,000 ఓటుకి ఇవ్వబోతే 4,000కి ఇంకో 1,000 రూపాయలు కలిపి వాళ్ళకి ఎదురిచ్చి వాళ్ళందరూ చూస్తుండగా టీడీపీకి ఓటేసి ఇచ్చారంట. అంత కసిగట్టుంటే జనాల్లో అంత మార్పు వచ్చి అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి 200 కారణాలు ఉన్నాయండి. గెలవడానికి ఒక స్కీమ్ తీసుకున్న మహిళలో ఎవరో వాళ్ళు ఓటేస్తేనే, లబ్ధిదారులు ఓటేస్తేనే గెలవాలి. ఈయన ఓడిపోవడానికి 200 ఆప్షన్స్ ఉన్నాయి ఓడిపోవడానికి. ఇన్ని దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పారు, అద్భుతం జరిగితే తప్పగా. మరి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎట్లా చూడాలి? సహజంగా మీకు ఆయన తత్వం అందరూ తెలుసు. ఆయన ఆ రోజు క్యాడర్లో ఉత్సాహం నింపడానికై ఉండొచ్చు. ఆయన నమ్ముతుంది నిజంగానే నేను లబ్ధిదారులందరికీ ఇచ్చేసాను, వస్తుందేమో అని ఆయన నమ్ముతున్నాడేమో. నాకున్న అవగాహన బట్టి అయితే 95% కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలా, 5% ఛాన్స్ ఉంది వైసీపీ రావడానికి. ఒక అద్భుతం జరిగితే వస్తుంది, అద్భుతం జరగదని నేను అనుకుంటున్నా. గుంటూరు ఈస్ట్ పరిస్థితి ఏంటండి? గుంటూరు ఈస్ట్ ఈసారి చాలా టైట్ ఫైట్లో జరగబోతుంది. ఏం లేదండి, చర్చ నడుస్తుంది. ఏం లేదు. దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సహజంగా గుంటూరు ఈస్ట్ అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోట. 20 ఏళ్ళుగా టీడీపీ లేదేడ. సహజంగా బయట ఊర్లో ఎవరైనా కృష్ణా జిల్లా వాళ్ళకో, నెల్లూరు జిల్లా వాళ్ళకో, లేకపోతే ప్రకాశం జిల్లా వాళ్ళకో, పల్నాడులో ఉన్న వాళ్ళకో ఏముంటుంది. ఇప్పుడు నేను ఇందాక పల్నాడు అంటే నాకు ఆ పల్నాడు మీద అవగాహన లేదు, కరెక్ట్గా ఏం జరిగిందో సిచ్యువేషన్ అబ్జర్వ్ దాని గురించి అని చెప్పి. దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ కదా ఇది, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కొడుతుంది అనుకుంటున్నారు. మీరు రాసి పెట్టుకోండి, రేపు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. మా పార్టీ అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు 10,000 పైసలకు, మా టీం ఆయన 5,000 4,000 అని చెప్తున్నారు. నాకున్న అవగాహన బట్టి 10,000 పైన మెజార్టీ వస్తుంది. 10,000 తగ్గదు, 10,000 పైన ఇంకెంతైనా వెళ్ళొచ్చు. 10,000 తగ్గకుండా గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు గెలవబోతున్నారు. దీనికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు అక్కడ ఈ ప్రాంతంలో, గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో రామిరెడ్డి తోట అనే ఒక డివిజన్ ఉంది. ఈ డివిజన్లో గత 40 ఏళ్ళుగా టీడీపీ ఎప్పుడు మెజార్టీ రాల. వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 1,500 ఓట్లు, 2,000 ఓట్లు, 1,000 ఓట్లతో మెజార్టీ వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా
ఆ ప్రాంతంలో 3 సామాజిక వర్గాలు మేజర్గా ఎలక్షన్ చేస్తాయి. రెడ్డీసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కొంత కాపులు ఉన్నారు, ఈ మత్స్యకారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ లీడ్ చేసేది వీళ్ళే. ఫస్ట్ ఒకరోజు సబ్ పెట్టి రెడ్లు అందరూ జాయిన్ అయిపోయారు. రెండో రోజు మీటింగ్ పెట్టి ముస్లిమ్స్ అందరూ జాయిన్ అయ్యారు. మూడో రోజు ముగి అక్కడ ఎస్సీ కమ్యూనిటీ అంతా జాయిన్ అయ్యారు. ఈరోజు ఏందిరా పరిస్థితి అంటే, నాకున్న డేటా వార్డు నుంచి తీసుకుంటే కనీసం 400-500 ఓట్లైనా టీడీపీ మెజార్టీకి రాబోతుంది అనేది చెప్తున్నారు. ఇంకొకటి, మసీర్ అహ్మద్ గారు గెలవబోతున్నారు అంటానికి ఇంకొకటి మెయిన్ రీజన్, ఇక్కడ గుంటూరు ఆటనగర్ ప్రాంతం ఉంది, మాయబజార్ ప్రాంతం ఉంది. అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ లీడ్ చేస్తారు. ఇవన్నీ ఓల్డ్ స్పేర్ పార్ట్స్ కానీ దీనికి సంబంధించిన స్వచ్ఛందంగా ఎంపీ గారిని, ప్రమిసాన్ చంద్రశేఖర్ గారిని, మా అందరిని పిలిచి, ఎమ్మెల్యే అభ్యర్థి గారిని కానీ ఉన్న ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచి స్వచ్ఛందంగా మీటింగ్ పెట్టి వాళ్ళు 50-55% ముస్లిమ్స్ మారిపోయారు. కూటమితో కలిసి ఉన్న టీడీపీ, బీజేపీ ఏంది నేను అడిగారు. నేను అడిగిన డేటాలో ఎందుకు మారారు అనేది అడిగా. నేను అడిగినప్పుడు ఒకటే చెప్పారు వాళ్ళంతా. అక్కడ వాళ్ళు రోజువారీ ఈ సర్వీసింగ్ పాయింట్స్ కానీ, స్పేర్ పార్ట్స్ కానీ, లేకపోతే ఈ సెకండ్ సంబంధించింది కానీ 2014 నుంచి 19 బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలు. ఈరోజు వాళ్ళ పరిస్థితులు, వ్యాపారాలన్నీ బంద్ అయిపోయాయి, డబ్బులు రావట్లా. దీని రీత్యా ఈ క్యాపిటల్ వస్తేనే ఇక్కడ మనకి మళ్ళీ వ్యాపారాలు వస్తాయి. రోజుకి ఒక 100 మందో 200 మందో కార్లు రావటం, ఆ జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచో, రాయలసీమ నుంచో, తెలంగాణ నుంచో, ఉత్తరాంధ్ర నుంచో, ఇంతమంది కలకల్లాడుతున్న వాళ్ళు ముస్లిం మైనార్టీస్. అతి ముఖ్యంగా ఇద్దరు దెబ్బతిన్నారండి ఈ ప్రాంతంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మోటార్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, రోజువారీ చేసుకునే కార్మికులు. ఇంత ముందర వాళ్ళు కానీ, బేల్దారి కానీ, కార్పెంటర్ కానీ, ప్లంబింగ్ కానీ, రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ రోజుకు 1000 రూపాయలు జోలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి 2 రోజులకి 500 కూడా రాని పరిస్థితి. వీళ్ళందరూ కూడా, వీళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, తక్కువ కులాలు, చిన్న కులాలు అందరూ కూడా ఈసారి కంప్లీట్గా మా ప్రాంతంలో, బయట ప్రాంతాల గురించి నాకు ఐడియా లేదు, గుంటూరు కృష్ణా జిల్లాలో అందరూ యూటర్న్ తీసుకొని కూటమికి ఓటేశారు. రేపు ఇక్కడ మాకు ఈస్ట్లో చాలామంది నాతో అన్నారు, గుంటూరు ఈస్ట్కి గెలిస్తే 120 సీట్లు 125 సీట్లు తగ్గదు కూటమికనే. అది దేవుడి నిర్ణయం ఎట్లా వస్తాయి అనేది. గుంటూరు ఈస్ట్ అయితే పక్కాగా 10,000 పైచిలకు మెజార్టీతో మేము గెలవబోతున్నాం. దీనిలో చాలామంది, నంబూరు సుబాని గారు లాంటి వాళ్ళు, వాళ్ళ అబ్బాయి జీపీ గౌస్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మా చిన్నాటి స్నేహితులు, మేము పనిచేసాం. ఆఖరి నిమిషంలో షౌకత్ వచ్చాడు. చాలామంది మైనార్టీస్లో కూడా ఈసారి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలా అనే ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇక్కడ పార్టీలు ఏం చూడాల, ఈసారి పెద్ద ఆయన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది అనే దాని మీదే వర్క్ జరిగింది మా ప్రాంతంలో, ఎస్పెషల్లీ గుంటూరు కృష్ణా జిల్లా. సో ఆ ఇంపాక్ట్లో గుంటూరు కృష్ణా జిల్లా వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ చేయబోతుందా? పక్కా డౌటే ఉంది. మీకేమైనా డౌట్ ఉందా? నేను డే 1 నుంచి చెప్తుంది అదే కదండి. వాళ్ళు ఈజీగా తీసుకున్నారు 33 కాన్స్టిట్యున్సీలు మాయి. మీరే ఏముందిలే ఆ 33 కాన్స్టిట్యున్సీలు పోతే పోయింది అని ఒక ఈజీగా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అర్థమైంది అది మనం ఏం చేసాం తప్పు అనేది రేపు 4వ తారీఖు తర్వాత అర్థం. సో ప్రకాశం నెల్లూరు పరిస్థితి ఏంటి? ప్రకాశం నెల్లూరు చేయదు కూడా అంతే కదా, పార్టీ చేసుకుందే కదా. పార్టీ చేతులారా పెద్దోళ్ళని, ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన అజాత శత్రువు, అందరికీ పనిచేస్తారు, అట్లాంటి నాయకుడిని వదిలేసుకున్నారు. లేకపోతే విపిఆర్ గారు ఉన్నారు. ఇట్లా చాలామంది లైట్ మైండెడ్, ఏదో సమాజ సేవ చేద్దామని, ఏది ఉన్నా ఎవరిని పక్కన వాళ్ళు హట్ చేయకుండా రాజకీయం చేసే నాయకులు వీళ్ళంతా. వీళ్ళే వచ్చేసి టీడీపీలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కామన్ పీపుల్, రెడ్డి సామాజిక వర్గం కూడా అక్కడ ఏదైతే ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక ఆలోచిస్తారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ముస్లిం మైనార్టీస్ కూడా వచ్చి కూటమిలో ఉన్న టీడీపీ పనిచేశారన్నప్పుడు లీడర్స్ అందరూ, పెద్ద వాళ్ళందరూ మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే ఎందుకు మారుతున్నారు వీళ్ళందరూ? అంటే మీకు కొంత నెల్లూరు జిల్లాతో కొంత బంధుత్వం ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగిందంటారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈసారి? నెల్లూరు జిల్లాలో ఒకటే, ఇప్పుడు నేను ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ఉంది,
ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో సంగం మండలం మర్రిపాడు 2 మర్రిపాళ్ళు ఉన్నాయి ఆడ. ఈ మర్రిపాడులో 95% పోలైనవి. ఈ 95% పోలైన ఓట్లలో గత 4 టర్మ్స్లో అది వైసీపీ 500 600 లీడ్ అవుతుంది. ఈసారి ఏం జరిగింది, 500-600 ఓట్లు టీడీపీ టర్న్ అయిపోయింది. 95% ఓట్ పోలైంది. అదే నేను చదువుతుంది ఇప్పుడు 95% నాకు ఓట్ పోలైందల్లా నాదనుకోవడం పొరపాటు అంటున్నా వైసీపీ వాళ్ళని. ఆ 95% టీడీపీకి రావాలని చేశారు ఆ ఊరు వరకు. ఇప్పుడు అక్కడ ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి అన్న గెలుస్తాడా ఓడతాడా అది టైట్ ఫైట్ అంటున్నారు. అది నేను చెబుతున్నా. ఆ కాన్స్టిట్యున్సీలో మా సంగం మండలంలో మరిపాడు అనే విలేజ్లో అయితే జరిగింది ఇది. అక్కడ పీపుల్లో కూడా ఎవరిని అడిగినా ఫస్ట్ నారాయణ గారు అవుట్ రైట్ గెలుస్తున్నారని చెబుతున్నారు, ప్రశాంతి గారు గెలుస్తున్నారని చెప్తున్నారు కోవూరు నుంచి. అట్లా కొన్ని పక్కాగా కొన్ని సీట్లు గట్టిగా చెప్పబోతున్నారు. వైసీపీలో ఏదో వైసీపీ వాళ్ళు కూడా అక్కడైతే సూలూరుపేట అని కొంత చెప్పబోతున్నారు. కానీ అది ఏందనేది నాకు ఇంకా కొంత డేటా ఇంక 2-3 రోజుల్లో తీసుకుంటే కానీ ఆ నెల్లూరు జిల్లా మేము కేవలం నేను గుంటూరు ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా వీటి మీదే ఉన్నాం మేము. అంటే ఇది ఆల్మోస్ట్ పెద్ద జిల్లాలు 67 ఆల్మోస్ట్ 40% కాన్స్టిట్యున్సీ 67 కాన్స్టిట్యున్సీల్లో వీటి మీదే మాకు రీసెర్చ్ చేయడం సరిపోయింది. వీటిల్లో మాత్రం ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది. రాయలసీమకు వస్తే రాయలసీమలో కూడా చాలా డిఫరెంట్ రాయలసీమలో నాకు తెలిసి కర్నూలు, కడప లీడ్లో ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ. అక్కడ కూడా చాలా డిఫరెంట్ నేను మొన్న రీసెంట్గా అక్కడున్న చాలామంది ఎంప్లాయీస్తో మాట్లాడాను, చాలామంది టీడీపీ లీడర్స్తో మాట్లాడాను, కామన్ పీపుల్తో మాట్లాడాను. కొంత మా టీం రీసెర్చ్ చేసింది. అనంతపురం జిల్లాలో ఈరోజు చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడిన ఉన్నాడు, అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ అందపోవటం వల్ల కానివ్వండి, ఆ కాంట్రాక్టర్స్ టైంకి వాళ్ళకి ఆ పరికరాలు ఇవ్వకపోవటం వల్ల కానివ్వండి, ఆ రైతుల్లో వాళ్ళు కూడా ఈసారి యూటర్న్ తీసుకొని కూటమికి వేసుకుందాం. ఆ రైతుల్లో కూడా టైంకి పాపం వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ రావు. అనంతపురంలో కూడా ఈసారి నేను అనుకోవటం వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఆ జిల్లాల్లో కూడా కొంత మార్పు వచ్చింది. లాస్ట్ టైం పనిచేసినట్టు మళ్ళీ నేను అదే చెప్తున్నా, లాస్ట్ టైం పనిచేసినట్టు బట్టలు దించుకొని వైఎస్ఆర్సీపీ సెకండ్ క్యాడర్ పనిచేయలేడు. కానీ ఈసారి టీడీపీ కానివ్వండి, జనసేన క్యాడర్ కానీ బ్రహ్మాండం పనిచేసినవి అనంతపురంలో. ఇలా చాలా ఇప్పుడు షర్మిలా గారి ఎఫెక్ట్ ఎస్పెషల్లీ చాలామంది ఇలా అనుకుంటుంది. అంటే కడప జిల్లాలో కదా, రాయలసీమలో కూడా అందరిని ఆలోచింపజేసి షర్మిలా గారి క్యాంపెయినింగ్ కానివ్వండి, కుటుంబ సభ్యులే ఈరోజు 2 చెల్లెళ్ళే బయటకు వచ్చి యాంటీ గవర్నమెంట్ మీద మాట్లాడుతా ఇంత క్యాంపెయినింగ్ చేసినప్పుడు కామన్ పీపుల్, రెడ్డి సమాజ వర్గం కానివ్వండి, కామన్ పీపుల్, న్యూట్రల్ పీపుల్, చదువుకున్న వాళ్ళు అందరూ ఒక ఆలోచనలో అయితే పడ్డారు. అంటే రెడ్డి సమాజ వర్గంలో కూడా మార్పు ఏమైనా వచ్చింది? పక్కా వచ్చింది. మార్పు వచ్చిందని చెప్పడానికి, రెడ్డి సామాజిక వర్గంలో మార్పు వచ్చిందని చెప్పడానికి రేపు ఓటింగ్ సర్లే తెలియదు. ఇంత ముందుల రెడ్డి సామాజిక వర్గం ఒక 75% వైసీపీకి వేసి ఉండొచ్చు ఎలక్షన్లో 2019. ఈసారి ఎంత హీనం చేసినా 10% ఉన్నా తగ్గాల. రెడ్డి సామాజిక వర్గం పక్కాగా ఆలోచనలో పడింది. ఈ రాయలసీమ చుట్టుపక్కల ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి న్యూట్రల్ అయిపోయారు. అంటే ఎక్కువ మనం ఎందుకు ఇలా పూసుకొని చేసే ఇబ్బంది పడటం ఎందుకు, మన పనేదో మనం చేసుకుందాం అనే ధోరణికి వచ్చేసారు. ఓవరాల్ పిక్చర్లో అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన ఈ మేజర్ 4 జిల్లాలు కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ, మిగిలిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి ఈ జిల్లాల్లో చూసిన తర్వాత ఇప్పటికీ మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చిందా? కూటమి రాబోతుంది, దీంట్లో ఎటువంటి మార్పు లేదు అనే ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారా? మోహన్ గారు, కూటమి రాబోతుంది అనేది పక్కా, దానిలో అనుమానమే లేదు. చెప్పాను కదా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పక్కాగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది. కానీ ఒక 5% ఏదో అద్భుతం జరిగితే వస్తుంది అనేది వైసీపీలో ఉన్న కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ నాకైతే డౌట్ లేదు. నేను చెప్తున్నాను, నాకైతే కూటమి ఫామ్ చేస్తుందని క్లియర్గా ఉన్నాను. పక్కాగా 200% ఆంధ్రప్రదేశ్లో కూటమి ఫామ్ చేయబోతుంది.
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనే దాని మీద నేను పక్కాగా ఉన్నా. సో దాన్ని నేనున్నా. కానీ కొంతమంది పాపం బ్రహ్మల్లో అంటే బ్రహ్మల్లో అని కాదు, వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు ఓటేస్తారు, మేము గెలుస్తున్నాం అనే దాని మీదే ఉన్నారు వైసీపీ. నేనేమంటానంటే వెల్ఫేర్ ఒకటే కాదు, డెవలప్మెంట్ ఉండాలా. అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని సిస్టమ్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి అందరికీ న్యాయం చేస్తేనే గవర్నమెంట్ వస్తుంది. ఒక వెల్ఫేర్ ఇస్తే రాదు. ఈ వెల్ఫేర్ కాకుండా మిగతా సెక్టర్లంతా ఈయనకి యాంటీ ఉన్నారు జగన్ గారికి. ఆ యాంటీ ఓటుతో ఇప్పుడు ఓడిపోతున్నాడు అనేది నేను చెప్తున్నా. అది నా పర్సనల్గా నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి గ్యారెంటీగా వెల్ఫేర్ వేస్తేనే గెలుస్తారనుకుంటే వర్కౌట్ కాదండి. అసలు వర్కౌటే కాదు. ఇంకా ప్రపంచ దేశాలన్నీ ఎన్ని ఆపేసి ఈ రోడ్లు వేయటం, గీడ్లు వేయటం, డెవలప్మెంట్లు, కన్స్ట్రక్షన్లు, ఐటీ కంపెనీలు, ఈ రీసెర్చ్ సెంటర్లు, నాసా సెంటర్లు అన్నీ ఆపాడేసి ఓన్లీ వెల్ఫేరే వేస్తారు. ఇక ఇంట్లో కూర్చొని ఫుడ్ తినండి రా బాబు అంటారు. దాంతో వర్కౌట్ అనేది నా బలమైన నమ్మకం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వెల్ఫేర్ చేసినా కానీ ఆయన డెవలప్మెంట్ పక్కా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ చేశాడు, డెవలప్మెంట్ చేశారు. అందుకని అన్ని సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్లో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలిగారంటే ఆయన రెండింటిని నడిపాడు కాబట్టి అన్ని సంవత్సరాలు ఇప్పుడు 14 ఏళ్ళు ఉండగలిగాడు ఆయన. ఎన్ని ఒక సామాజిక వర్గమో ఒక వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు వేస్తే గవర్నమెంట్లో అయితే రావు అనేది నా ఒపీనియన్. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇన్ కేస్ కూటమిలో గవర్నమెంట్ ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అంటే మీరు అంచనాలో పవన్ కళ్యాణ్ 14-15 సీట్లు గెలవబోతున్నారు అని అంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఓకే, మేబీ అతనే కీ రోల్ అయ్యాడు అనుకోండి. వితౌట్ పవన్ కళ్యాణ్ జేఎస్పీ లేకుండా, అంటే జనసేన పార్టీ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పరిస్థితి వస్తే అప్పుడు ఎలా ఉండబోతుంది? అసలు మీరు ఒక్కటే కృష్ణమోహన్ గారు, మీరు ఏదో ఈ జర్నలిజంలో మా పార్టీల మధ్య గొడవ పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ ఒకటే కదా. మా ఇష్టం, మాకు ఎన్ని వస్తే మేము అందరం కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి 10 వచ్చినాయి, మేమన్నా పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాం? పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని వదిలేస్తారు? మేమంతా కలిసే కదా వెళ్ళింది, మేము కలిసే ఉన్నాం. మాకేం లేవు. పవన్ కళ్యాణ్ గారు ఆ పక్కన సీట్లు, మేమందరం కలిసి ఎలక్షన్కి వెళ్ళాం. రేపు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు పక్కా రేపు ఉదయాన్నే జేఎస్పీ మళ్ళీ మమ్మల్ని ఏంటి, మాకున్న డిమాండ్స్ ఏంటి, మాకు ఎన్ని మంది అసలు నా స్థాయిలో అవి మాట్లాడేది నేను చెప్పలేను. కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అయితే పక్కా అండర్స్టాండింగ్ ఉంది. లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన పార్టీకి, టీడీపీకి ఎంత సపోర్ట్ చేశారో, టీడీపీ జనసేనకి ఎంత సపోర్ట్ చేసిందో, ఈసారి ఎంత కలిసిమెలిసి పనిచేశారు అనేది మేము లైవ్లో చూసాం. అందువల్ల లీడర్స్కి పక్కా అందరు కలిసి అవగాహనతో రేపు గవర్నమెంట్ నడుపుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా అంచనా ప్రకారం ఏ లీడరు కొట్టుకునే స్టేజ్లో ఉండరు. స్టేటే బాగాలేని పరిస్థితుల్లో ముందు స్టేట్ని గాడిలో పెట్టి నడపాలంటే పెద్ద ఆయన చంద్రబాబు గారికి అయితే ఆయనకి విజన్ ఉంది, దాన్ని ఎట్లా నడపగలడో క్లారిటీ ఉంది. వీళ్ళందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పెద్ద బీజేపీ పార్టీ స్థానిక లీడర్లు కానీ అందరూ కలిసి రేపు సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకొని స్టేట్ని ముందు స్టాండ్ చేయాలి. స్టాండ్ అయితే తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. అసలు ముందర మనమే మునిగిపోతున్నప్పుడు స్టాండ్ చేసుకొని దాన్ని లీడ్ చేస్తా వెళ్ళాల్సిందే. ఈసారి మా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మా పార్టీ లీడర్స్ పెద్ద నాయకులు చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, బీజేపీ అందరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అసలు మీరు విడిపోవటం ఏమీ లేదు. అసలు విడిపోవటం అంటే మాకు కొన్ని సీట్లు, జనసేన కొన్ని సీట్లు, అన్నీ ఒకటే, మా అన్నీ కలిసి కదా మేము వెళ్ళింది. అంతేనా? సో ఆ క్లారిటీ అయితే అన్ని పార్టీల్లో ఉన్నాయి, పక్కా ఉంది. సో రేపు ఎటువంటి ఇబ్బందులు అయితే అన్ని పార్టీలో ఈసారి ఒకటే జరిగిందండి. ఈరోజు ఎలక్షన్ ఏం జరిగిందంటే అన్ని పార్టీ స్టేట్ మునిగిపోతుంది, స్టేట్ పరిస్థితి బాగా, రేపు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు అనే దాని మీద అందరూ భయం బాధ్యతతోనే ఈసారి ఎలక్షన్ జరిగింది. సరే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు పక్కా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ బాధ్యత ఇది. మా స్టేటు ఈ రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ వెళ్తే, వైజాగ్, మన చెన్నై వెళ్తే, బెంగళూరు వెళ్తే బాధ వస్తుంది. మా స్టేట్ని డెవలప్ చేసుకోవాలని ప్రతి ఆంధ్రుడికి ఉంటుంది, దానిలో అనుమానం లేదు. ఈసారి పక్కాగా అందరు కలిసి పనిచేస్తారు, స్టేట్ని డెవలప్ చేసుకుంటారు. రైట్ భరత్ గారు, 4వ తారీఖు సాయంత్రం ఒకసారి మళ్ళీ మీ ఫలితాల మీద ఒక విశ్లేషణకి కూర్చునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.